హాయ్, వెల్కమ్ టు నూతన రెడ్డి కిచెన్. హాయ్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఈరోజు గోటు బ్లడ్ ఫ్రై చేస్తున్నాను. నల్లా ఫ్రై అండి. చాలా బాగుంటుంది, చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. ఈ బ్లడ్ ½ కేజీ అండి. 3 సార్లు వాటర్ పోసి కడిగి పారవేయాలి. ఒక్కసారి వాటర్ పోసి స్టవ్ పైన 5 నిమిషాలు ఉడికించి పెట్టాలి. ఉడికిన తర్వాత ఆ వాటరు పారబోయాలి. ఈ వీడియోను స్కిప్ చేయకుండా చూడండి. వీడియో చూస్తున్న వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ చేయండి. బ్లడ్ ఉడికించిన తర్వాత ఇలా ఉంటుంది. చిన్న చిన్న ముక్కలుగా ఇలా కట్ చేసుకోవాలి. 2 ఉల్లిగడ్డలు, 8 పచ్చిమిరపకాయలు ముందుగా అలానే కడిగి కట్ చేసి పెట్టుకోవాలి. కొత్తిమీర, కరివేపాకు కడిగి పెట్టుకోవాలి. కొత్తిమీరను కట్ చేసి పెట్టుకోవాలి. ఈ నల్లా ఫ్రై తినడము మీలో ఎందరికి ఇష్టమో కామెంట్ పెట్టండి. నేనైతే అప్పుడప్పుడు ఇలా చేస్తూనే ఉంటాను. చాలా బాగుంటుందండి, చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ఇలా చేసుకొని చూడండి. నల్లా ఫ్రై చేసుకోవడము చాలా ఈజీ అండి. నాకైతే ఈ నల్లా ఫ్రై అంటే చాలా ఇష్టము, చాలా బాగుంటుంది. స్టవ్ ఆన్ చేసి ఫ్రై గిన్నె పెట్టుకోవాలి. గిన్నె వేడైన తర్వాత ఆయిల్ పోయాలండి. 2.5 పావుల ఆయిల్ పోయాలి. ఆయిల్ వేడైన తర్వాత పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డలు వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డలు ఆయిల్లో బాగా గోలియాలి. బ్లడ్ని ఉడికించి ఫ్రై చేసుకోవచ్చు, ఉడికించుకోకుండా కూడా ఫ్రై చేసుకోవచ్చు. ఎలా చేసుకున్నా టేస్ట్ మాత్రము చాలా బాగుంటుంది. ఉల్లిగడ్డలను ఇలా మాడిపోకుండా కలుపుతూనే ఉండాలి. ఇవన్నీ కొంచెం గోలిన తర్వాత పసుపు, ఉప్పు వేసుకోవాలి. అల్లం వెల్లిగడ్డ పేస్టు వేసుకొని కలుపుకోవాలి. అల్లం వెల్లిగడ్డ పేస్టు ఫ్రెష్ది వేసుకోవాలి. అల్లం వెల్లిగడ్డ పేస్టు వేసుకున్న తర్వాత మంచిగా గోలియాలండి. పచ్చివాసన పోయేంత వరకు గోలియాలి. గోలిచిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి. ఉడికించిన బ్లడ్ అయితేనేమో త్వరగా ఫ్రై అయిపోతుంది. అదేనండి నల్ల త్వరగా ఫ్రై అవుతుందండి. ఉడికించుకోనిదైతే చాలా టైం పడుతుందండి. ఇప్పుడు నల్ల వేసుకోవాలి. ఉడికించిందండి, ఇది ఉడికించింది వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. 10 నిమిషాలు నల్లాని ఇలా ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిరపకాయలు కారం ఎక్కువ ఉంటే కారపొడి వేసుకోవద్దు. పచ్చిమిరపకాయలు కారం తక్కువ ఉంటే కారపొడి వేసుకోవాలి. నేనైతే కొద్దిగా కారపొడి వేస్తాను. పచ్చిమిరపకాయలు కారం లేవండి, అందుకే కారపొడి వేస్తున్నాను. ఇలా ఫ్రై అయిన తర్వాత కారపొడి వేసుకోవాలి. వేసుకొని ఇలా కలుపుకోవాలి. 3 నిమిషాలు ఇలా ఫ్రై చేసుకోవాలి. ఉప్పు కారం సరిపోయిందో లేదో ఒకసారి టేస్ట్ చేయాలి. ధనియాల పొడి, కొబ్బరి పొడి వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. బ్లడ్ కాబట్టి ఎక్కువసేపే ఫ్రై చేసుకోవాలి. టేస్ట్ మాత్రము చాలా బాగుంటుందండి. కొద్దిగా గరం మసాలా వేసుకోవాలి. గరం మసాలా వేసుకొని 2 నిమిషాల తర్వాత కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసుకొని 1 నిమిషం తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇంతేనండి నల్లా ఫ్రై. చూసారా ఎంత ఈజీగా ఉందో? చాలా ఈజీ అండి. మీరు కూడా ఒకసారి ఇలా చేసుకొని చూడండి, చాలా బాగుంటుంది. బ్లడ్ ఎక్కువ తెచ్చుకోవాలి అనిపించినప్పుడు ఎప్పుడన్నా ఒకసారి ఇలా తెచ్చుకుంటాము. తెచ్చుకున్నప్పుడు మాత్రము ఇలానే ఫ్రై చేస్తాను. చాలా బాగుంటుందండి. టేస్ట్ మాత్రం చాలా సూపర్ అండి. మీరు కూడా ఒక్కసారి ఇలా నల్లా ఫ్రై చేసుకొని టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ పెట్టండి. ప్లేట్లోకి పెడుతుంటే ఒకటొకటి తీసుకొని
ఇలానే తింటున్నారు. అంత బాగుంటుందండి నల్ల ఫ్రై. నిమ్మకాయ పిండుకొని తింటే టేస్ట్ ఇంకా బాగుంటుందండి. ఇలాగే తినేయచ్చు. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. బాయ్ అండి.